ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఓపెన్లో కొనసాగుతుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఐలాపురం నాగరాజు ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్నారు. గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగిన అభివృద్ధి, ప్రజాహిత కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడారు. ప్రజల మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించి ఈ టికెట్ ఇచ్చింది. ప్రజల ఆశీర్వాదంతో 6వ వార్డులో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని, విజయవంతం తమదేనని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అన్న, నేను ఐలాపురం నాగరాజు, రామేశ్వరం మండ 6వ వార్డ్ కంటెస్ట్ క్యాండిడేట్ అన్న. 7వ వార్డు వచ్చేసి రఘు, 8వ వార్డు వచ్చేసి బ్యాగర్ మల్లేష్, 9వ వార్డు వచ్చి కీతపల్లి స్వామి. వీళ్ళు కూడా భారీ మెజార్టీతో గెలవబోతున్నారన్న. ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తుంది. ప్రజలు కూడా ఒకటే చెప్తున్నారు, వీళ్ళని భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత మాది. ఇంకా మేము ఇప్పుడు వచ్చే పథకాలు కానీ రెండో విడత కూడా ఇందిరమ్మ ఇల్లు వచ్చేటివి ఉన్నాయన్న. అందరికీ అరువులు ఎవరెవరు ఉన్నారో అందరికీ ఇప్పించి భారీ మేడతో గెలిపిస్తానని గట్టి నమ్మకం ఉందన్న. ప్రజలు కూడా మాకు బ్రహ్మరథం పడుతున్నారన్న. ఇక్కడ చూసుకున్నట్టయితే మేము ఇందిరమ్మ ఇచ్చిన ఇళ్ళల్లో కానీ మేము వెళ్ళి అడుగుతూ ఒకటే చెప్తున్నారు, వీళ్ళని గెలిపించే బాధ్యత మాది. మీరు భారీ మెజార్టీతో వీళ్ళని గెలిపించి సీనన్న గిఫ్ట్గా ఇస్తామంటారన్న. ఈరోజు ఇంద్రేశం మున్సిపల్లో చైర్మన్ జెండా ఎగిరేసేది కాంగ్రెస్ అన్న. ఇది మాకు సీనన్న ఇచ్చిన మంచి అవకాశం అన్న. మా యువకులకు అందరు కూడా ఎక్కడ చూసుకున్నా మేము నలుగురం కూడా అందరు యువకులైనా ఇక్కడ మనకు ప్రజాపాలన ఇది ప్రజాపాలన. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన ఇన్ని రోజులు జరిగిన కాలంలో చూసుకుంటే అన్న, ఎక్కడ చూసుకున్న మినిమం 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు లీడర్లు. ఇక్కడ మా దాంట్లో చూసుకున్న ఎవరు చూసుకున్న 40 లోపలనే. 40 లోపల ఉంటే వాళ్ళకి అంత అవగాహన ఉంటుంది. యువతకు ఏమి కావాలి, ఎక్కడ ముందుకెళ్తే మనకు ఏమేమో అవసరము. అదే ఇప్పుడు 50-60 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఏముంటుందన్న ఆలోచనలకు, స్పోర్ట్స్ మీద అవగాహన ఉండదు, యువతకు ఏం చేయాలని అవసరం ఉండదు, ఒక ఊర్లోకి వెళ్తే ఒక లైబ్రరీ ఉండాలని అవగాహన ఉండదు. ఇలాంటివి మాకు అన్ని దృష్టికి తీసుకెళ్తున్నాం. కంపల్సరీ మేము గెలిచినాక అభివృద్ధిలో పాటుపడి దానికి అందరికీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మనిషికి స్కీమ్స్ కానీ ఏవి కానీ ప్రతి ఒక్కరికి ఇంటింటికి తీసుకెళ్తామన్నా. మాకు గట్టి నమ్మకం ఉంది. భారీ మెజార్టీతో గెలిపిస్తారని అనుకుంటున్నామన్నా. 4 వార్డులు కూడా గెలుస్తున్నాం. భారీ మెజార్టీతో సీనన్న గిఫ్ట్కి ఇస్తామన్నా. జై రేవంత్ అన్న, జై సీనన్న.